హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రేమ అనేది ఒక అద్భుతమైన భావన. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడాల్సిందే. మరి ఆ ప్రేమను ఇంకొకరికి ఎక్స్ప్రెస్ చేయాలంటే వన్ డేని చూస్తాం కదా. మరి అదే వ్యాలంటైన్స్ డే, February 14. సో వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి? February 14 వ్యాలంటైన్స్ డే. ఆ రోజు లవ్ని ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తారు? కొంతమంది పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుదాము, ఎవరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు ఏంటి అని వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. హలో హాయ్. సో February 14 వ్యాలంటైన్స్ డే కదా. సో ప్రేమ అంటే ఏం చెప్తారు? గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ప్రేమ అంటే ఈ రోజుల్లో అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఏజ్తో సంబంధం లేకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే వయసు తేడా లేకుండా లవర్స్ అని తిరగడము, పార్కులు వెంట తిరగడము. ప్రేమించడం అంటే ఏం చేశాను సాధించేయాలని చెప్పేసి కొంతమంది చంపడానికి కూడా సిద్ధపడుతున్నారు కదా, అటు అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ప్రజెంట్ సిచ్యువేషన్లో జనరేషన్లో దేనికైనా తెగించేస్తున్నారు. అమ్మాయి విషయంలో అలాగే ఉంది, అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు. కొంతమంది సిన్సియర్గా కూడా ఉంటారు. సో అట్లా సిన్సియర్గా అలాంటి వాళ్ళ వల్ల సిన్సియర్గా ఉన్న వాళ్ళ పేరు కూడా చెడిపోతుంది. రెడ్ రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేయాలి అని అంటారు కదా, కానీ అది అంతా ఫేకే కదా. ఎవరు మమ్మీకి డాడీకి కూడా ఇవ్వచ్చు, లవర్స్కి ఇవ్వాలని ఏం రూల్ లేదు కదా దాంట్లో. మీలాంటి యంగ్స్టర్స్కి మీరు ఏమైనా చెప్తారా? వాళ్ళు చేయాలనుకుంది చేయొచ్చు, కాకపోతే ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పాలి, వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి. వాళ్ళ ఇంట్లో తెలియకుండా బయట ఏం చెయ్యొద్దు అంతే. థ్యాంక్ యూ. హలో హలో Hi. సార్, February 14 వ్యాలంటైన్స్ డే కదా. సో వాట్ ఈస్ వ్యాలంటైన్స్ డే? ప్రేమ అంటారు కదా చాలా మంది. ప్రేమ అంటే కొంతమంది ఇట్స్ వెరీ గుడ్ అంటున్నారు, కొంతమంది బ్యాడ్ అంటున్నారు, ప్రాబ్లమ్స్ అంటున్నారు. మీరేం చెప్తారు? సో లవ్ ఇస్ కామన్ ఎవ్రీవేర్. ఐ మీన్ అంటారు కదా, లవ్ ఇస్ ఇన్ ది ఎయిర్. సో ఇట్ వాస్ సేమ్ విత్ అస్. సో మేము రీసెంట్గా ఎంగేజ్డ్ అనమాట. సో ఆర్స్ అరేంజ్ మ్యారేజ్ అండ్ నౌ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ లవ్ బికాస్ మేము ఒకరినొకరు తెలుసుకోవాలి. బికాస్ ఆర్స్ ఇస్ అరేంజ్ మ్యారేజ్, మాది లవ్ మ్యారేజ్ కాదు. సో నౌ ఐ పర్ఫెక్ట్లీ సే యా వీఆర్ ఇన్ లవ్. అరేంజ్ మ్యారేజ్ చెప్తున్నారు, ఆఫ్టర్ లవ్ మేము ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్తున్నారు సార్. మీరేం చెప్తారు వ్యాలంటైన్స్ డే అంటే? నాకు ఇప్పటివరకు వ్యాలంటైన్స్ డే అంటే మీనింగ్ తెలీదు. ఐ నో ఇట్ సూన్ అని అనిపిస్తుంది అంతే. లవ్ మీద మీ ఫీలింగ్? లవ్ మీద అంటే ఇప్పటివరకు నాకు ఒపీనియన్ లేదు. ఐ ఫార్మ్ ఇట్ గ్రాడ్యువల్లీ. కొంతమంది ఏంటంటే లవ్ చేసే వాళ్ళు ఎలా అయినా సరే నేను అమ్మాయిని దక్కించుకోవాలి అని చెప్పేసి కొన్ని ఫైట్ చేస్తారు. కొంతమంది ఫైట్ చేసి దక్కించుకుంటారు. కొంతమంది ఏంటంటే క్రైమ్ గా కూడా చూస్తున్నారు కదా. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా? పేరెంట్స్ లవ్ కంటే ఈ లవ్ కూడా నాట్ దట్ జెన్యూన్. when you are loving a person, it's good, you can convince your parents. Wait until they accept, try to convince them. ఎందుకంటే మన పేరెంట్స్ కూడా కొంచెం పొసెసివ్ ఉంటారు. బికాస్ దే కెప్ట్ లవింగ్ అస్ ఫర్ సో మెనీ ఇయర్స్. సడన్ గా ఒక స్ట్రేంజర్ వచ్చిండు మీ లైఫ్ కి, ఎట్లా చూసుకుంటాడో అని ఈవెన్ దే విల్ బి కన్సర్న్, రైట్? సో ఇట్స్ ఓకే, యూ కెన్ అండర్స్టాండ్ దేర్ ఫీలింగ్స్. అట్ ద సేమ్ టైం ఇక్కడ వీళ్ళని కూడా జస్టిఫై చేయొచ్చు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యూమన్ సైకిల్, ఐ సే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. హలో హాయ్. సో February 14 వ్యాలంటైన్స్ డే కదా. సో ప్రేమ మీద మీ ఒపీనియన్? ప్రేమ మీద అంటే ఇప్పటివరకు నేను ఇంకెవరిని లవ్ చేయలేదు. ఓకే, నాకు దాని మీద ఒపీనియన్ వస్తే షీ ఈజ్ ఏ గుడ్ పార్ట్నర్ అని ఎంచుకుంటాను నేను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని పర్టికులర్గా ఏమి ఉండదండి. అది చెప్పనీకి అమ్మాయి ఇంప్రెస్ చేయనీకి అలా చెప్పుకుంటాడు. కానీ ఎవరికి ఫస్ట్ ట్యూబ్లోనే పెళ్ళి చేసుకోవాలి లేకపోతే లవ్ చేయాలని అంత లాంగ్ డిస్టెన్స్ ఎవరు ఆలోచించరు. అది ఒక రిలేషన్ టైం బట్టి ఎస్టాబ్లిష్ అవుతుంటే దాన్ని చెప్పుకొని అలా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే తప్ప పర్టికులర్ అలా ఏం లేదు. ఎవరైనా చూడడానికి నచ్చుతారు, అమ్మాయి బాగుంటే ఎవరైనా చూస్తారు అంతే. దాన్ని మనం ఒక పేరు చెప్పి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పడం తప్ప పర్టికులర్ ఏం లేదు. థ్యాంక్ యూ. హలో. హాయ్ మ్యామ్. నైస్ స్మైలింగ్. వ్యాలంటైన్స్ డే ప్రేమ అంటే కొంతమంది ఏం చేసైనా సరే దక్కించుకోవాలి అమ్మాయిని అనుకుంటారు కదా. ఏం చేసైనా అమ్మాయిని దక్కించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? లవ్ అంటే ఏంది, వాళ్ళకి ఏది ఇష్టమో అది చేయడం. సో ఆమెకి ఇష్టమైతే యాక్సెప్ట్ చేయండి, లేకుంటే వదిలేయండి. ఇంకా లైఫ్ లాంగ్ మీరు ప్రేమించండి, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. లవర్స్కి ఫ్రెండ్షిప్కి కొంతమంది ఫ్రెండ్స్గా ఉండి మళ్ళీ లవర్స్గా చేంజ్ అవుతుంటారు కదా, దాన్ని ఎలా చూడాలి? ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంటాం, అన్నీ షేర్ చేసుకుంటాం, బాగుంటుంది. సో ఇన్ ఫ్యూచర్లో ఫ్రెండ్సే పార్ట్నర్ అయితే ఇంకా బాగుంటుంది. అంటే ఏమైనా మిస్అండర్స్టాండ్స్ వచ్చినా కూడా ఈజీగా రిజాల్వ్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే లవర్స్ వదిలేయగలం, మనం ఫ్రెండ్స్ని వదలం కదా. మీరేం చెప్తారు? ఫ్రెండ్సే పార్ట్నర్స్ అంటే ఫ్రెండ్స్ అని మనతో ఎప్పటి నుంచో ఉంటున్నారు కాబట్టి మనం ఏంటో ఫుల్గా తెలుస్తారు. అదే కొత్త పార్ట్నర్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రావెలింగ్ ఏదే టైం వేస్ట్ చెప్పాలండి.
సీనియర్ కపుల్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో కూడా మాట్లాడి ప్రేమ మీద వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం. మరి నమస్తే సార్. సార్ February 14 వ్యాలంటైన్స్ డే ఉంది కదా సార్, అంటే యంగ్స్టర్స్ చాలా మంది ఆ రోజు వ్యాలంటైన్స్ డే అని చెప్పి లవర్స్ అని చెప్పి చిట్ చాట్ చేసుకుంటూ కొంతమంది ఫులిష్ గా బిహేవ్ చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ప్రేమ గురించి నిజంగా అంటే వాల్యూ లేదండి, దానికి వాల్యూ లేదు. సార్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? కాదండి, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. నమస్తే మేడం. నమస్తే మేడం, మరి ప్రేమ గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకరినొకరు అర్థం చేసుకోవడమే ప్రేమ. ప్రేమ. పెండ్లి అంటే నమ్మకం అనేది పునాది. పునాది. ప్రేమకు పునాది పెండ్లి. పెండ్లి. పెండ్లికి పునాది ప్రేమ. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కడదాకా వదులుకోకుండా ఉండడం. ప్రేమికులు అనే వాళ్ళు ఏంటంటే ఏమైనా చేసి అమ్మాయిని సాధించాలని చెప్పి చంపేయడమా, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చంపి అమ్మాయిని తీసుకురావడం, అలాంటి పిల్లలకి, అలా చేస్తున్నటువంటి పిల్లలకి ఏమైనా చెప్తారా మీరు? ఈ రోజుల్లో పిల్లలకి ఫ్రీడమ్ ఎవరు వింటున్నారు మాట? ఎవరు వినడం లేదు. దేనివల్ల? చదువుల వల్ల. ఫ్రీడమ్ అంటారు, వెళ్తారు, ఫ్రీడమ్ అని ఇస్తారు తల్లిదండ్రులు, దాన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఫ్రీడమ్ని మార్చుకొని వాళ్ళకి ఇష్టానుసారము నడుచుకుంటున్నారు. తల్లిదండ్రుల మాట వినడం లేదు, తల్లిదండ్రులకు విలువ ఇవ్వడం లేదు, పెద్దలంటే అసలు గౌరవం లేదు. నేను ప్రేమించిన పెళ్లి చేసుకుని నా ఇష్టం అంటారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. మీకు పిల్లలు ఉన్నారా? 3 నెలల ముచ్చట అవుతుంది జీవితం, తర్వాత తల్లిదండ్రుల మీదనే పడతారు, ఆధారపడతారు. అమ్మ ఒక విషయం చెప్పండి, మీ పిల్లలు ఉన్నారా? ఉన్నారమ్మ. ఉన్నారు. ఎంతమంది? 2 అమ్మాయిలు 1 అబ్బాయి. 1 అబ్బాయి. అందరికి పెళ్లి? అందరి అరేంజ్ మ్యారేజ్. అందరు బాగున్నారమ్మా? అందరు మంచిగా ఉన్నారు. ఒక ప్రేమ పెళ్లికి అరేంజ్ మ్యారేజ్ కి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఏది మంచిది అంటే, ఏది బెస్ట్ అంటే? బెస్ట్ అంటే విడాకులే. విడాకులే. ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఏదో అర్థం చేసుకుంటాం, మేము జీవితంలో బాగుంటామని అనుకుంటారు, కానీ కొద్ది రోజులే ఆ మాయ ఉండేది, తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. థ్యాంక్ యూ. ట్యాంక్ బండ్ మధ్యలో బోట్ లో ఉన్నాము, చూస్తున్నారు కదా, వ్యూవర్స్ ఉన్నారు. లవ్ మీద ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, టెల్ మీ వాట్ ఈస్ లవ్? లవ్ ఈజ్ లైఫ్. లవ్ ఈజ్ లైఫ్. సో యూ కెన్ టెల్ ద వ్యాలంటైన్స్ డే. I think it is our soulmate, meeting our soulmate. This generation, there is no loyalty existing in this generation, so I don't believe in love at this generation. Okay. Yes. Thank you. ప్రేమ అంటే నమ్మకం. అది ఎవరిపైన మదర్ ప్రేమ, తల్లి ప్రేమ కావచ్చు, బ్రదర్ ప్రేమ కావచ్చు, హస్బెండ్ ప్రేమ కావచ్చు, లేకపోతే ప్రియురాలు లేదా ప్రియుడి ప్రేమ కావచ్చు. ఏ ప్రేమైనా అందులో ప్యూరిటీ ఉంటే ఖచ్చితంగా అది ఎక్కువ కాలం వెళ్తుంటుంది. వ్యాలంటైన్స్ డే, వ్యాలంటైన్ అనేటటువంటి ఒక రాజు ఆ రోజులో ఒక తన ప్రియురాలకు గుర్తుగా పెట్టుకున్నటువంటి రోజుగా అది మనం ఇప్పటి వరకు కూడా అది అందరికి కూడా పరిచయం. అటువంటి ప్రేమికుల రోజు నాడు మనందరం కూడా ఇతరులను ప్రేమించడం అనేది చాలా వరకు అవసరం. ఏదో సినిమాలో చెప్పినట్లుగా ప్రేమిస్తే ఏమవుద్దు డ్యూడ్, తిరిగి మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హలో మ్యామ్. మ్యామ్ చెప్పండి, ఇప్పుడు లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి డిఫరెన్షియేషన్ ఏమని చెప్తారా? లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే అది లైఫ్ లాంగ్ మంచిగా ఉంటుంది మేడం, అదే నా ఒపీనియన్. హాయ్ మ్యామ్. Hello. You are from? Gundia, Maharashtra. Maharashtra. Ma'am, can you tell you, expose your love opinion? What is love? Love means understanding. Only understanding? Understanding, respect. How you express your love? Love is a feeling. Actually love मैं करता हूँ ये बोलने की ज़रूरत ही नहीं है, वो तो मतलब एक बॉन्डिंग होती है दोनों के बीच में. और वैलेंटाइन के डे के बारे में जो आप बोल रहे हैं, तो ऐसा अपने इंडिया में जो वैलेंटाइन डे मनाते हैं ये मनाने की ज़रूरत नहीं है. अगर आपका ट्रू लव है तो वो हर दिन ही वो एक्सप्रेस होना ही चाहिए आपका. इसलिए एक स्पेशल डे की उसके लिए ज़रूरत नहीं है. हर दिन प्यार कर सकते हैं. Yes. Thank you. Sir, నమస్తే. సార్ ఒక విషయం చెప్పండి, వ్యాలంటైన్స్ డే రోజు February 14 వ్యాలంటైన్స్ డే అంటారు కదా, సో యూత్కి ఏం చెప్తారు మీరు? మంచిగా అర్థం చేసుకొని లవ్ చేయాలి, మంచిగా కలిసి ఉండాలి, లైఫ్ లైఫ్ మంచిగా అర్థం చేసుకోవాలి, కష్ట సుఖాలను అర్థం చేసుకొని కలిసి ఉండాలని. సో అంటే లవ్ అనేది ఇట్స్ గుడ్ అంటారా, బ్యాడ్ అంటారా? ఒక మాట. లవ్ అనేది అట్రాక్షన్. ట్రూ లవ్ ఉంటే ఇట్స్ బెటర్. ట్రూ లవ్ ఉండాలి. ట్రూ లవ్ ఉండాలి, ఇట్స్ నాట్ బి అట్రాక్షన్ అన్నమాట. మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్. లవ్ కమ్ అరేంజ్. ఎన్ని ఇయర్స్ అవుతుంది?
ఇట్స్ 10 years 10 years. ఎలా ఉంది మేడం మీ జర్నీ ఎలా ఉంది? యా ఇట్స్ సూపర్ మేడం. చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకుని కూడా చాలా సఫర్ అవుతున్నారని మాకు కొంతమంది పబ్లిక్ చెప్పారు. అందుకే అంటే ఫస్ట్ అట్రాక్షన్ లో కూడా అది లవ్ అనుకొని ప్రొసీడ్ అవుతారు. బట్ అది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉండదు, మధ్యలో బ్రేకప్ అయిపోతుంది. ఆ లవ్ లో కూడా ట్రూ లవ్ ఉండాలి, అప్పుడే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. థ్యాంక్ యూ. హలో. Hi. So tell me, what is love? For me, love is everything. If you have someone to think about you or to care about you, you will always some reason for you to live. So what is the importance of red rose giving on Valentine's Day only? What is the red rose and Valentine's Day combination? Always red is the symbol of love. One girl come in front of you. She says, "I love you." What is your feeling? Until now, I doesn't have a girl to say like that. So if I have a girl proposing me, it will always special for me. థ్యాంక్ యూ. చూసారు కదా, February 14 వ్యాలంటైన్స్ డే. చాలా మంది పబ్లిక్తో మాట్లాడాము. కొంతమంది లవ్ అంటే నమ్మకం అన్నారు, కొంతమంది లవ్ అంటే ఫులిష్ అన్నారు. సీనియర్ సిటిజన్స్తో కూడా మాట్లాడాము, లవ్ మీద ఒపీనియన్ తెలుసుకున్నాము. కంప్లీట్గా చూసుకుంటే పబ్లిక్ అయితే లవ్ మీద ఒక మంచి ఒపీనియనే ఉంది. వ్యాలంటైన్స్ డే February 14 పబ్లిక్ రియాక్షన్స్. వీడియో జర్నలిస్ట్ రాబర్ట్తో నవీన, సుమన్ టీవీ.